మన టీమిండియా ఇంగ్లాండ్పై టీ20 సిరీస్ను 4-1 తేడాతో గెలుచుకుంది. బట్ స్టిల్ ఈ సిరీస్లో ఒక ఇద్దరు బ్యాట్స్మెన్ పెర్ఫార్మెన్స్ మాత్రం మన టీమిండియా ఫ్యాన్స్ను బాగా నిరాశపరిచింది. సో ఆ ఇద్దరు బ్యాట్స్మెన్ ఎవరో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఒకరు సంజు శాంసన్, మరొకరు సూర్యకుమార్ యాదవ్. వీళ్ళిద్దరి సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా తమ రేంజ్ బ్యాటింగ్ చేయలేకపోయారు. సో ముందు మన ఓపెనర్ అండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ విషయానికి వస్తే అతను 5 మ్యాచ్లు ఆడితే 51 పరుగులు మాత్రమే చేశాడు ఈ సిరీస్లో. అండ్ 5 మ్యాచ్లు అతను బ్యాటింగ్ యావరేజ్ చూసుకుంటే 10.2గా మాత్రమే ఉంది. ఈవెన్ స్ట్రైక్ రేట్ కూడా 118.6గానే ఉంది. సో లాస్ట్ ఇయర్ అయితే సంజు శాంసన్ 5 టీ20ల గ్యాప్లో 3 సెంచరీలు కొట్టి సంచలనం సృష్టించాడు. దీంతో మన టీమిండియాలో ఓపెనర్గా అతని ప్లేస్ పక్కా అనుకున్నాం. కానీ సిరీస్లో చూసుకుంటే మాత్రం మొత్తం రివర్స్ అయింది. సంజు కంప్లీట్లీ ఫెయిల్ అయ్యాడు. అలాగే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూసుకున్నా ఈ సిరీస్లో చాలా దారుణంగా ఉంది. 5 మ్యాచ్ల్లో 28 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 5.6 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 116.66గా ఉంది. సో ఒక 1 ఇయర్ బ్యాక్ వెళ్తే సూర్యకుమార్ యాదవ్ వరల్డ్లోనే ది బెస్ట్ టీ20 బ్యాట్స్మెన్. కానీ ఇప్పుడు చూసుకుంటే 5 మ్యాచ్లు కలిపి కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయాడు. మిగిలిన సిరీస్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ 2 సార్లు టక్అవుట్ అయ్యాడు. సో ఈ సిరీస్లో మన టీమిండియా బ్యాటింగ్లో ఒక్క మ్యాచ్లో కూడా పెర్ఫామ్ చేయకుండా బాగా నిరాశపరిచిన బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరే. అయితే అసలు ఈ సిరీస్లో వీళ్ళ ఫెయిల్యూర్కి కారణం ఏంటి? అండ్ ఈ ఫెయిల్యూర్ వీళ్ళ భవిష్యత్తు మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? అలాగే ఈ బ్యాట్ ఫామ్ నుంచి బయటికి రావాలంటే వీళ్ళిద్దరు ఏం చేయాలి? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో ముందుగా సంజు శాంసన్ విషయానికి వస్తే ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో కాస్త పర్వాలేదు, బాగానే ఆడాడు. మిగిలిన సెకండ్ ఓవర్లో 22 రన్స్ కొట్టి మంచి జోష్లో కనిపించాడు. సో ఓవరాల్గా ఫస్ట్ మ్యాచ్లో 26 రన్స్ కొట్టి పర్వాలేదు అనిపించాడు. బట్ తర్వాత చూసుకుంటే వరుసగా 4 మ్యాచ్లు కూడా ఫెయిల్యూరే. ఏ మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. మిగిలినన్నింటికంటే బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ అతను అవుట్ అయిన విధానం. సో సంజు శాంసన్ అయితే 5 మ్యాచ్ల్లో కూడా ఒకే కైండ్ ఆఫ్ బాల్కి ఒకే కైండ్ ఆఫ్ షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. అది కూడా ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఒకే రీజియన్లోకి బాల్ కొట్టి అవుట్ అయిపోయాడు. సో సంజు శాంసన్ ఈ సిరీస్లో రన్స్ కొట్టకపోవడం ఒక ఎత్తు అయితే ఒకే విధంగా అవుట్ అయిపోవడం మరో ఎత్తు. మిగిలిన అతను రన్స్ కొట్టలేదనే పాయింట్ మీద కంటే ఒకే విధంగా అవుట్ అయ్యాడనే పాయింట్ మీద ఎక్కువ క్రిటిసిజం వస్తుంది. సో ఒకసారి మీరు ఈ మ్యాచ్ చూడండి. సంజు శాంసన్ అవుట్ అయిన 5 సార్లు కూడా ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ పోస్చర్ కనిపించింది. అంటే పుల్ షాట్ అన్నప్పుడు కంఫర్టబుల్ పొజిషన్లో లేడు. ఎస్పెషల్ ఆఫ్ సైడ్ బాల్ కొడదామని చెప్పి రూమ్ తీసుకుని లెగ్ సైడ్ వైపు జరిగిపోయేవాడు. అది కూడా బాల్ వేయకముందే. అండ్ ఇలాంటి టైంలో షార్ట్ బాల్ అతను బాడీ మీదకి వచ్చేసరికి సరిగ్గా కనెక్షన్ చేయలేకపోయేవాడు. సో సంజు శాంసన్ అయితే ఈ సిరీస్లో ఆ పుల్ షాట్ అన్నప్పుడు సరైన ఫుట్ వర్క్ ఉపయోగించలేకపోయాడు. దీనివల్ల క్రాంప్ అయిపోయి షాట్ అన్నప్పుడు ఎలివేషన్ దొరకలేదు. సో ఈ సిరీస్లో అయితే సంజు శాంసన్ బ్యాటింగ్లో కాస్త ప్రీమెడిటేటివ్ మైండ్ సెట్ కనిపించింది. ఎలాంటి బాల్ వేసినా సరే లెగ్ సైడ్ జరిగిపోయి రూమ్ తీసుకుని ఆఫ్ సైడ్ షాట్లు ఆడడానికి ట్రై చేయాలని చెప్పి ముందుగానే ఫిక్స్ అయిపోయాడు. బట్ ఇలాంటి టైంలో ఇంగ్లాండ్ బౌలర్ సంజుని ఫాలో చేసి అతనికి బౌన్సర్లు బాడీ మీద వేశారు. దీంతో వాటిని ఆడడానికి అతను కంఫర్టబుల్ పొజిషన్లోకి వెళ్ళలేకపోయేవాడు. పైగా ఇంగ్లాండ్ పేస్ బౌలర్స్ చూసుకుంటే బాల్ కాస్త ఎక్కువ పేస్తో వేస్తారు. దీంతో చాలా ఫాస్ట్గా వస్తుంది బ్యాట్ మీదకి. అయితే లాస్ట్ మ్యాచ్లో తన టెక్నిక్లో కాస్త చేంజ్ చేసుకున్నాడు. మన ఫస్ట్ ఓవర్లో చూసుకుంటే జాఫ్రా ఆర్చర్ బాల్ వేయకముందు ఆఫ్ సైడ్ జరిగి లెగ్ సైడ్ ఆడడానికి ముందుగానే ఫిక్స్ అయిపోయాడు. దీనివల్ల లాస్ట్ మ్యాచ్లో 2 పుల్ షాట్స్ కనెక్ట్ అయ్యి 2 సిక్సర్లు వచ్చాయి. కానీ 3వ షాట్ చూసుకుంటే మాత్రం మళ్ళీ సేమ్ స్టోరీ. బౌలింగ్ జాఫ్రా ఆర్చర్ వేయట్లేదని చెప్పి అనుకున్నాడు ఏంటో తెలియదు, కానీ మళ్ళీ లెగ్ సైడ్ జరిగి ఆడదామని ట్రై చేశాడు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఓవర్లో 2 పుల్ షాట్స్ తర్వాత మరో షార్ట్ బాల్ను పాయింట్ పై నుంచి కొట్టడం చూసాం. సో మేబీ సంజు శాంసన్ సెకండ్ ఓవర్లో కూడా అలాంటిది రిపీట్ చేద్దాం అనుకున్నాడేమో. దీనివల్ల మళ్ళీ లెగ్ సైడ్ జరిగాడు. కానీ తెలుగుగా మార్క్వుడ్ సంజు శాంసన్ ఫాలో చేసి బాడీ మీద బాల్ వేశాడు. దీంతో మళ్ళీ అతనికి షాట్ ఆడడానికి పొజిషన్ దొరకలేదు. సో ఈ సిరీస్లో అయితే సంజు శాంసన్ బ్యాటింగ్లో ప్రీమెడిటేటివ్ మైండ్ సెట్ కనిపించింది. బాల్ను ఆఫ్ సైడ్ గట్టిగా కొట్టాలనే ఉద్దేశంతో ముందుగానే రూమ్ తీసుకుని లెగ్ సైడ్ వైపు వెళ్ళిపోయాడు. అండ్ ఇలా చేసినప్పుడు ఫస్ట్ 2 మ్యాచెస్లో ఒకేలా అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకా వీక్నెస్ని పట్టుకుని దాన్నే కంటిన్యూ చేశారు. సో యాక్చువల్గా చూసుకుంటే సంజు శాంసన్ షార్ట్ బాల్ని చాలా బాగా ఆడతాడు. ఇన్ఫాక్ట్ అతనికి చాలా ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. మిగిలిన ఐపీఎల్లో చాలా సందర్భాల్లో చూసాం ఈజీగా పుల్ షాట్ సైడ్ సిక్సర్లు కొట్టాడు. కానీ సిరీస్కి వచ్చేసరికి మాత్రం అతని మైండ్ సెట్లో కాస్త మార్పు కనిపించింది. ఎక్కువగా ఆఫ్ సైడ్ డామినేట్ చేద్దాం అనుకున్నాడు. అండ్ ఆల్సో మరి వర్స్ట్ థింగ్ ఏంటంటే అతను ఈగోకు పోయాడు. అంటే మీరు నన్ను షార్ట్ బాల్తో అవుట్ చేసినా సరే నేనైతే తగ్గను, మళ్ళీ అదే షాట్ ఆడతానని చెప్పి కాస్త యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది. బట్ అఫ్కోర్స్ అతనైతే మ్యాచ్లకు మధ్య చాలా హార్డ్ వర్క్ చేశాడు. అందరికంటే ముందుగా ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళడం, షార్ట్ బాల్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం, అలాగే సిమెంట్ పిచ్చెస్ మీద ప్లాస్టిక్ బాల్తో కూడా షార్ట్ బాల్స్ వేయించుకుని ట్రై చేశాడు. బట్ ఇవేమీ కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే లోపం అతని మైండ్ సెట్తో పాటు ఫుట్ వర్క్లో ఉంది. అతని బ్యాట్ స్వింగ్లో ఎలాంటి లోపం లేదు. సో సంజు శాంసన్ అయితే దీన్ని త్వరగా కరెక్ట్ చేసుకోవాలి. మైండ్ని ఫ్రీగా ఉంచుకుని బాల్కి తగ్గట్టు రియాక్ట్ అవ్వాలి, కానీ ముందే మైండ్లో ఒకటి అనేసుకోకూడదు. ఎనివే ఇప్పుడు సంజు శాంసన్ ఫెయిలియర్ అతని భవిష్యత్తు మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? సో అది తెలిసి సిరీస్లో అతని పెర్ఫార్మెన్స్ చూసి టీంలోంచి తీసేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియాకి మిడిల్ ఆర్డర్లో వికెట్ కీపర్ సాధించుకోవడానికి ఆ వేకెన్సీ లేదు. దీంతో మన రైట్ హ్యాండ్ ఓపెనింగ్ వికెట్ కీపర్ ఆప్షన్ కోసమే చూస్తారు. అట్ ది సేమ్ టైం మన వాళ్ళు నెక్స్ట్ ఆడబోయే టీ20 సిరీస్ మళ్ళీ ఎప్పట్లో లేదు. ఐ థింక్ జూలై తర్వాత ఉందనుకుంటా. సో ఈ మధ్యలో చూసుకుంటే సంజు శాంసన్ కంబ్యాక్ చేయడానికి ఒక ఐపీఎల్ అనే ప్లాట్ఫామ్ ఉంది.
దీంతో అతను కనుక ఐపీఎల్ సరిగ్గా రాణించి 500 కంటే ఎక్కువ రన్స్ కొడితే అతని టీం నుంచి తీసేయలేరు, ఖచ్చితంగా మళ్ళీ ఆపర్చునిటీ దొరుకుతుంది. కానీ అలా కాకుండా సంజు శాంసన్ ఐపీఎల్లో కూడా ఫెయిల్ అయిపోతాయి. అంటే ఐపీఎల్లో కూడా ఎలాంటి షార్ట్ బాల్ వీక్నెస్ని చూపిస్తే అప్పుడు కాస్త రిస్క్లో పడతాడు. మిగిలిన అతనికి కాంపిటేటివ్గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ మరియు ఇషాన్ కిషన్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఒకవేళ సంజు శాంసన్ ఐపీఎల్లో ఫెయిల్ అయ్యి అట్ ది సేమ్ టైం వీళ్ళ ముగ్గురు ఎవరు బాగా రాణించినా అతనికి ప్రమాదం ఏర్పడుతుంది. మెయిన్లీ కేఎల్ రాహుల్ ఒక రైట్ హ్యాండ్ ఓపెనింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి అతనికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే రిషబ్ పంత్ చూసుకున్న స్లోగా టాప్ ఆర్డర్కి మూవ్ అవుతున్నాడు. మనం వరల్డ్ కప్లో చూసిన నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు. దీంతో మేబీ అతను బాగా రాణించినా సరే తిరిగి తీసుకొస్తారు. అండ్ సేమ్ విత్ ఇషాన్ కిషన్, అతను కూడా ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెనే. బట్ కేఎల్ రాహుల్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దీనివల్ల ఐపీఎల్లో సంజు శాంసన్ ఫెయిల్ అయ్యి కేఎల్ రాహుల్ బాగా రాణిస్తే అప్పుడు కేఎల్ రాహుల్ మళ్ళీ పిక్చర్లో వస్తాడు. సో ఇప్పుడైతే సంజు శాంసన్ మన టీమిండియాలో కంటిన్యూ అవుతాడా లేదా అనేది కాస్త ఐపీఎల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఐపీఎల్ అతను బాగా రాణించి మిగతా కీపర్స్ కూడా బాగా రాణించినా సరే సంజు శాంసన్కి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అతను ఆల్రెడీ రెగ్యులర్గా మన టీమిండియాలో ఆడుతున్నాడు కాబట్టి. అలా కాకుండా సంజు శాంసన్ ఫెయిల్ అయ్యి మిగతా కీపర్ షైన్ అయితేనే అప్పుడు అతని ప్లేస్కు రిస్క్ ఏర్పడుతుంది. సో ప్రస్తుతానికైతే సంజు శాంసన్ తన ఫామ్ని రీగెయిన్ చేసుకుని ఐపీఎల్లో బాగా పెర్ఫామ్ చేయాలి, అదర్వైజ్ మన టీమిండియాలో ప్లేస్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే ఈ సిరీస్లో సంజు శాంసన్ కంటే దారుణంగా పెర్ఫామ్ చేశాడు. ముందే స్టాట్స్ చెప్పుకున్నాం, అతను 5 మ్యాచెస్లో 28 రన్స్ మాత్రమే కొట్టాడు. సో ఇప్పటివరకు సూర్యకుమార్ యాదవ్కి తన T20 కెరియర్లో ఇదే వరస్ట్ సిరీస్. ఇప్పుడు కూడా ఒక సిరీస్లో మొత్తం అన్ని మ్యాచ్లు కూడా అంత ఘోరంగా ఫెయిల్ అయింది లేదు. మిగిలిన అతను ఫుల్ టైం కెప్టెన్గా మారిన తర్వాత అతని స్టాట్స్ దారుణంగా పడిపోయాయి. సో శ్రీలంకతో T20 సిరీస్ దగ్గర నుండి సూర్య బ్యాటింగ్ చూసుకుంటే 14 ఇన్నింగ్స్లో ఆడాడు. అండ్ ఈ 14 ఇన్నింగ్స్లో అతను చేసింది కేవలం 258 పరుగులు మాత్రమే, యావరేజ్ 18.42. బట్ స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే బాగానే ఉంది, 160+ ఉంది. సో సూర్య అయితే మంచి స్ట్రైక్ రేట్తోనే బ్యాటింగ్ చేస్తున్నాడు, బట్ ఆ కన్సిస్టెన్సీ లేదు. కొడితే ఒక 5 to 10 రన్స్ త్వరగా కొట్టి అవుట్ అయిపోతున్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 14 ఇన్నింగ్స్లో అతనికి కేవలం 2 50s మాత్రమే ఉన్నాయి. సో సూర్య అయితే పార్ట్ టైం కెప్టెన్ ఉన్నప్పుడు బాగా బ్యాటింగ్ చేశాడు. T20 వరల్డ్ కప్ ముందు హార్దిక్ మరియు రోహిత్ అందుబాటులో లేనప్పుడు కొన్ని మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ చేశాడు. అండ్ అప్పట్లో సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికా మీద ఒక సెంచరీ కొట్టాడు. అండ్ ఆల్సో మరో 2 మ్యాచ్లు 50s కొట్టాడు యాజ్ ఏ కెప్టెన్గా, అది కూడా కేవలం 7 మ్యాచ్ల్లోనే. సో ఈ పెర్ఫార్మెన్స్ చూసి సూర్యకుమార్ యాదవ్కి ఫుల్ టైం క్యాప్టెన్సీ ఇచ్చారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఫుల్ టైం కెప్టెన్ అయిన తర్వాత అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోయింది. సో దీని నుండి అయితే సూర్యకుమార్ యాదవ్ చాలా త్వరగా కోలుకోవాలి. ఎస్పెషల్లీ సిరీస్లో ఎక్కువ సార్లు తన ఫేవరెట్ షాట్ ఆడిపోయి అవుట్ అయిపోయాడు. సూర్య ఫైన్ లెగ్ పైన ఫ్లిక్ అండ్ ర్యామ్ షాట్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ వాటి నుండి ఎక్కువ రన్స్ వస్తూ ఉంటాయి అతనికి. కానీ సిరీస్లో చూసుకుంటే మాత్రం ఆ షాట్స్ ట్రై చేసినప్పుడు ఎక్కువగా అవుట్ అయిపోయాడు. సో డెఫినెట్లీ సూర్యకుమార్ యాదవ్ ఒక క్యాప్టెన్సీ ప్రెజర్ అయితే ఆ బ్యాటింగ్లో కనిపిస్తుంది. అతను తన బ్యాటింగ్ మీద కంటే క్యాప్టెన్సీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేస్తున్నాడేమో. సో తన క్యాప్టెన్సీ టెన్యూర్లో ఎర్లీ డేసే కాబట్టి పర్లేదు, తర్వాత ఫామ్లోకి వస్తే సరిపోతుంది. బట్ ఇది కనుక కంటిన్యూ అయితే అతను ఫ్యూచర్లో మన టీమిండియాకు భారంగా మారిపోతాడు. మళ్ళీ మ్యాచ్లు గెలుస్తున్నంతసేపు సూర్య బ్యాటింగ్ మీద అంత ఒత్తిడి ఉండదు. కానీ ఎప్పుడైతే మన టీమిండియా మ్యాచ్లు ఓడిపోవడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు సూర్య బ్యాటింగ్ను భూతత్వంలో పెట్టి చూస్తారు. సో సూర్య కూడా ఐపీఎల్ని బాగా యూజ్ చేసుకోవాలి. మెయిన్లీ ఐపీఎల్ అతనికి క్యాప్టెన్సీ ప్రెజర్ ఉండదు. దీంతో అతను ఫామ్ను తిరిగి అందుకోగలిగితే అది నెక్స్ట్ క్యారీ చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే మన టీంలో అతని ప్లేస్ మీద పెద్దగా డౌట్స్ ఏమీ లేవు. ఖచ్చితంగా రాబోయే T20 సిరీస్లో కూడా అతను మన టీమిండియాలో లీడ్ చేస్తాడు. అండ్ మోస్ట్ లైక్లీ 2026 T20 వరల్డ్ కప్లో కూడా అతనే క్యాప్టెన్గా ఉంటాడు. బట్ ముందు చెప్పుకున్నట్టు ఇదంతా ఇప్పుడు సాఫీగా అవుతుందంటే మన టీమిండియా గెలుస్తూ వెళ్ళినప్పుడు. అదర్వైజ్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రాకుండా అలాగే మన టీమిండియా మ్యాచ్లో ఓడిపోతూ ఉంటే అతని క్యాప్టెన్సీ మీద కూడా చాలా ప్రెజర్ పడుతుంది. మళ్ళీ హార్దిక్ పాండ్యాను లేకపోతే మరి యంగ్స్టర్ని క్యాప్టెన్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో సూర్యకుమార్ యాదవ్ అయితే తన బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టాలి. యాజ్ ఏ బ్యాట్స్మెన్గా కూడా అతను తిరిగి ఫామ్లోకి రావాలి. చూడాలి మరి సంజు శాంసన్ మరియు స్కై వీళ్ళిద్దరు ఐపీఎల్లో బాగా యూజ్ చేసుకుని తిరిగి ఫామ్లోకి వస్తారా రారా అనేది.